హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరమ. ఈరోజు మనం సొగస్చూడు తరమలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి పట్టు. మేడం. ఓకే, ఇది ఏం పట్టు అండి? సింధూర పట్టు మేడం. ఇది సింధూర పట్టు. సారీ అంతా కూడా మనకి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ తో వచ్చిందండి. మొత్తం సారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పళ్ళు పాటు చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి ఫ్లవర్ బుటీ ఇచ్చారు. తర్వాత మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా, అంటే మనకి 1 మీటర్ పళ్ళులో 3 డిజైన్స్ అనేది మనకి ఇక్కడ వేరియేషన్ చూపించారు. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లైన్ వచ్చేసి మనకి మ్యాంగోస్తో చుట్టూ క్రీపర్తో మనకి ఒక మ్యాంగో షేప్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి ఇలా ఆల్టర్నేట్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్, తర్వాత మనకి ఒక చిన్న లీఫ్ డిజైన్ ఉంటుంది. ఆ లీఫ్ డిజైన్ కూడా మనకి ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్లో కూడా మనకి కట్ వర్క్ మోడల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. అలాగే కింద మనకి బోర్డర్ వేరియేషన్ చూద్దాం. పైన ఇచ్చిన బోర్డర్ వచ్చేసరికి సింగిల్ లైన్ బోర్డర్, చిన్న బోర్డర్ మాత్రమే ఉంటుందండి. ఇక్కడ మనకి 2 సైడ్స్ ఎడ్జెస్లో ఇచ్చేసి మధ్యలో బాటిల్ గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ డాట్ డిజైన్ ఉంటుంది. దాని మీద మనకి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ట్రెడిషనల్ కలర్ ప్లస్ మనకి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ శారీ ఇది. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్, అలాగే బోర్డర్ మనకి పైన సింగిల్ లైన్ బోర్డర్ చిన్న బుటీతో, తర్వాత కింద వచ్చేసరికి శారీలో మనకి డబల్ లైన్కి ఎల్లో కలర్ లీఫ్ వర్క్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. కానీ చాలా కలర్ఫుల్గా రెగ్యులర్గా ఉండే కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డార్క్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 13,330. 13,330 రూపీస్కి సారీ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా మనకి కంటిన్యూ చేస్తున్నారు. మొన్నటి వరకు మనకి సంక్రాంతి వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మనకి అంటే కస్టమర్స్ కోరిక మేరకు మనకి కొంచెం కొన్ని రోజులు మనకి ఎక్స్టెండ్ చేశారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చెప్పిన రేట్ ఏదైతే ఉందో 13,330 రూపీస్, ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఇది సిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మొత్తం కూడా పీచ్ అండ్ పింక్ కలర్ కల్నేతలో ఇచ్చారనమాట. ప్లెయిన్ ఉంటుంది. ఇది మనకి లంగావని స్టైల్ డిజైనర్ సారీ. ఇది ప్లెయిన్ ఉంటుంది, షోల్డర్ పార్ట్ మాత్రమే. తర్వాత ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉంది అంటే ఏ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కనుక కాశ్మీరీ వర్క్ అనమాట, ఒక హాఫ్ పార్ట్ కాశ్మీరీ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత శారీలో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్నే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కింద చూసినట్లయితే కనుక నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి షిమరీ లుక్ ఉండే విధంగా ఒక డాట్ డిజైన్ కూడా ఉంటుంది. ఇది మొత్తం కూడా కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది ఈ ప్యాటర్న్ అనేది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. లైట్ సపోటా కలర్ కాంబినేషన్లో మనకి షిమరీ లుక్లో ఎంబోజ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ప్లస్ శారీలో మనకి ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3,770. 3,770 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఏం మెటీరియల్ అండి? ఇది కుప్పడం పట్టు మేడం. కుప్పడం పట్టు. ఓకే, ఇది వచ్చేసి లైట్ వెయిట్ లో. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి. నేవీ బ్లూ అండ్ రిన్ బ్లూ కి మధ్యలో కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. సారీ మొత్తం ఒకటే కలర్ ఇచ్చారు. ఇక్కడ ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ 3 కలర్స్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే కనిపిస్తుందో అదే డిజైన్ మనకి మెయిన్ బోర్డర్స్ లో కూడా గోల్డ్ కలర్ లైన్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో మనకి లైన్స్ వైజ్గా బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మనకి ఫుల్ శారీ అంతా కూడా. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ మిడిల్ పార్ట్ డిజైన్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్. ఇది కుప్పటం పట్టు మెటీరియల్ అండి. ఈ దీనిపైన మనకి బుటీ స్టైల్లో సిల్వర్ కలర్తో ఒక లైన్, అది కూడా 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ప్లస్ అదే డిజైన్ మనకి గోల్డ్ కలర్లో లైన్ కూడా ఉంటుంది.
1.5 మీటర్ పైన మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత మనకి కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారనమాట. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే కలర్ ఉంది అని చెప్పాను కదండి, అందుకే అదే కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం శారీ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ శారీ కాస్ట్ 4170 రూపీస్. 4170 రూపీస్కి సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ మనకి గీతాకృష్ణలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. శాంపుల్కి మన షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. మీరు ఒక్కసారి గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇక్కత్ జూట్ ఫ్యాన్సీ మేడం. ఇక్కత్ జూట్ ఫ్యాన్సీ సారీ అండి. ఇది 2 కలర్స్ కాంబినేషన్, పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ ఏంటి అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చేసి ఈ 2 కలర్స్ అండి, ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్. ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ టైప్లో డిజైన్ చేశారు. హాఫ్ అండ్ హాఫ్ అనగానే మనం ఎప్పుడు ఎక్కువ మన లుక్ అంతా కూడా హాఫ్ సారీ మీదకి వెళ్తుంది, కానీ హాఫ్ సారీ కాకుండా ఇది మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చారు, ఒక డిజైన్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ లాగా తీసుకున్నారనమాట. అంటే మొత్తం టోటల్గా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పైన మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. పిటాయి వర్క్ అవుట్లైన్, లోపలంతా కూడా మనకి జరీతో, పైన మనకి సాఫ్ట్ బోర్డర్. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా. పైన చూసినట్లయితే కనుక మొత్తం కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, అది కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సెకండ్ వైపు చూసినట్లయితే ఈ సెకండ్ వైపు ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయ్యే చోట మనకి కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా కట్ వర్క్ మోడల్ తీసుకున్నారు. ఇక్కడ చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే మనకి కొంచెం డల్ ఫినిషింగ్ లాగా జరీ ఇచ్చారు. తర్వాత బ్రైట్ జరీ కూడా మనకి యాడ్ చేస్తూ ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. ఈ వేరియేషన్ అనేది మనం కట్టుకున్నప్పుడు మాత్రమే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే డిజైన్ అనేది ఆ ప్యాటర్న్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది కదండి, సాఫ్ట్ బోర్డర్, సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ శారీకి 3 సైడ్స్ కూడా ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్, ఈ బోర్డర్ ఇదే బోర్డర్ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్లో సెకండ్ వైపు మనకి కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్, చక్కగా మనకి 2 కలర్స్ వేరియేషన్. ఈ శారీ కాస్ట్ 1690 రూపీస్ మేడం. 1690 రూపీస్కి సారీ. చోప్రా పట్టు మేడం, ఇది లైట్ చాప్రా పట్టు. ఇది వచ్చేసి మనకి కొంచెం షేడెడ్ లాగా కనిపిస్తుందండి, ఒక డిఫరెంట్ బ్లూ కలర్, అది కూడా మనకి లైట్ బ్లూ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక హాఫ్ మీటర్ పైననే మనకి పళ్ళు ఇచ్చారు. కిందంతా బంచ్ మోడల్, తర్వాత వచ్చేసరికి ఒక చిన్న బాక్స్ లాగా డిజైన్, అంటే మనకి ఆల్టర్నేట్గా ఇది అంతా ఒక కంటిన్యూ బోర్డరే, కానీ కలర్ చేంజ్ అయ్యేసరికి మనకి బాక్సెస్ టైప్లో కనిపిస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చిన చోట ప్రతి చోట కూడా శారీ ఎండింగ్ వరకు గోల్డ్ కలరే కంటిన్యూ అవుతుంది. సిల్వర్ కలర్ వస్తే సిల్వర్ కలరే మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మెయిన్ బోర్డర్ చూద్దాం. మెయిన్ బోర్డర్ చూస్తే చాలా స్మాల్ సైజులో ఉన్నటువంటి ఫ్లవర్స్ని మనకి ఒక బోర్డర్ లాగా ఫామ్ చేశారండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, అది కూడా సిల్వర్ జరీతో ఇచ్చారనమాట. శారీ మిడిల్లో కూడా మనకి లోటస్ ఫ్లవరే కంటిన్యూ చేశారు. ఒకటేమో ఒక లైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ ఉంటే ఇంకొక లైన్ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే పైన మనం చూసినటువంటి సిల్వర్ కలర్ ఫ్లవర్సే కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డబుల్ బోర్డర్ అనేది సెకండ్ వైపు రిపీట్ చేశారు. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్, కాకపోతే వితౌట్ ఫ్లవర్ తీసుకున్నారు, ఫ్లవర్ లేకుండా ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్ మాత్రం పళ్ళులో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. మొత్తం శారీ ఇలా ఉంటుంది, చాప్రా పట్టు. ఈ శారీ కాస్ట్ 2400 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ధార్వాడ పట్టు మేడం. ధార్వాడి పట్టు. ఇది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ కాకుండా లైట్ బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లైన్స్ వైజ్గా మనకి జూట్ మిక్స్తో ఉన్నటువంటి పళ్ళు అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మల్టీ కలర్స్తో ఉండే విధంగా కడ్డీ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ లైన్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ వీట్ కలర్, తర్వాత బ్లూ కలర్, సేమ్ కలర్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ సన్నటి లైన్స్ లాగా శారీ మొత్తం కూడా మనకి కవర్ చేశారు. ప్లస్ మధ్యలో కూడా శారీ మధ్యలో కూడా మనకి జూట్ మిక్స్తో ఉంటుందండి. దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక డైమండ్ స్టైల్లో గోల్డ్ కలర్తో మాత్రమే ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద ఉన్నటువంటి బోర్డర్.
పైన మనం ఏదైతే లైన్స్ బోర్డర్ చూసామో అదే లైన్స్ బోర్డర్ మనకి కొంచెం లెంతీగా మల్టీ కలర్ కాంబినేషన్లో కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి హాఫ్ సన్ టైప్లో మనకి మొత్తం కూడా హిల్స్ లాగా డిజైన్ చేస్తూ దానిపైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు. కుచ్చిళ్ళ పార్ట్లోకి వచ్చేసరికి చక్కగా క్లియర్గా మనకి ఇంత హాఫ్ బోర్డర్ ఉంది కాబట్టి చక్కగా మనకి మెన్షన్ అవుతూ ఉంటుంది. ప్లస్ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్లో కవర్ అవుతుంది. అలాగే దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మొత్తం లైన్స్ వైజ్గా ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. పైన మల్టీ కలర్స్ లైన్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. దీనికి డబుల్ బోర్డర్ లాగా మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఈ సారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ ఇది 2530 రూపీస్. 2530 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. 10% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుబేర్ ఫ్యాన్సీ మేడం. కుబేర్ ఫ్యాన్సీ శారీ అండి. ఇది మనకి ఒక లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట టోటల్ శారీ అంతా. ఇది వచ్చేసి పళ్ళు పాటలో జరీలో ఒక లేయర్ లాగా తీసుకుని దాంట్లో మనకి కలర్స్ వేరియేషన్తో గ్రేప్స్ బంచ్ లాంటి డిజైన్ ఇచ్చారు. ఒకటి పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఇక్కడ ఏ కలర్ అయితే చేంజ్ అవుతుందో అదే కలర్ కాంబినేషన్ ఈ సర్కిల్కి అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ పింక్ వచ్చినప్పుడు పింక్ కలర్ అవుట్లైన్, బ్లూ వచ్చినప్పుడు బ్లూ కలర్ అవుట్లైన్. ఇలా మనకి డిఫరెంట్గా మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్, పింక్ కలర్తో ఫ్లవర్ ఉంటుంది, గోల్డ్ కలర్తో మనకి గ్రీన్ కలర్తో మనకి క్రీపర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతూనే ఇంకొకటి కూడా డిజైన్ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనకి సెకండ్ వైపు బోర్డర్ అనేది బాగా హైలైట్ చేస్తారండి. ఎందుకంటే సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కనిపించే మెయిన్ బోర్డర్ ఇదనమాట. స్టెప్స్ పెట్టినప్పుడు మనకి షోల్డర్ పార్ట్లో కనిపిస్తుంది. ఇదే బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి డబుల్ బోర్డర్ ఇస్తారు. ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ని తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మిడిల్ పార్ట్ అంతా సర్కిల్స్ డిజైన్ చూసాం కదా ఇంతకుముందు మనం పళ్ళు చూసినప్పుడే. అవుట్లైన్ మాత్రమే మనకి కలర్ చేంజ్ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా ఒక గ్రీనిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా ఇక్కడ మనం ఏదైతే టర్నింగ్ క్రీపర్ చూస్తున్నామో ఈ బోర్డర్ని మాత్రమే మనకి 2 సైడ్స్ రిపీట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2120 రూపీస్ మేడం. 2120 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్. ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఫ్యాన్సీ మేడం. ఆర్గంజా ఫ్యాన్సీ శారీ, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ కలర్ టోటల్ శారీ రావడం అంటే ఎక్కడన్నా ఫ్లవర్స్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తారు, అలాగే లేకపోతే బోర్డర్స్లో మిక్స్ చేస్తారు, కానీ టోటల్ శారీ అనేది చాలా రేర్ అనమాట మస్టర్డ్ ఎల్లోతో. ఇది వచ్చేసి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇది మనకి హాఫ్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చారు పళ్ళులో మాత్రమే. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో ఒక హాఫ్ పార్ట్ గోల్డ్ కలర్తో బిగ్ సైజ్ మ్యాంగోస్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో మనకి 3 బోర్డర్స్ని కూడా యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం వచ్చేసి చాలా డిఫరెంట్ లుక్ ఉందండి మనకి ఫుల్ శారీ. అంటే మనకి పళ్ళు ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. అంటే 3 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మధ్యలోనేమో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్. ఇది మనకి కలసం మోడల్లో ఉన్నటువంటి డిజైన్. ఇక్కడ చూసినట్లయితే పైన పార్ట్లో అంటే మనకి శారీలో కూడా 3 డిజైన్స్ ఇచ్చారు. పైన పార్ట్లో చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్తో ఒక కలసం మోడల్ డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్ గోల్డ్ కలర్లో ఇచ్చారు. మొత్తం ఆల్టర్నేట్గా పైన ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక సన్నటి ప్లెయిన్ క్రీపర్. ఇది కూడా మనకి కలర్స్ అనేది 2 కలర్స్ వేరియేషన్, గోల్డ్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో. కింద చూసినట్లయితే ఇందాక మనం పళ్ళులో చూసాం కదండి మ్యాంగో డిజైన్ బోర్డర్, సేమ్ డిజైన్ని ఆల్టర్నేట్గా ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూద్దాం. ఇవి ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ మోడల్లో ఒక చిన్న బుటీ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి పైన బోర్డర్లో కూడా వస్తుంది. మొత్తం సారీ అంతా మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది కూడా మనకి సేమ్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. 2 సైడ్స్ గోల్డ్ కలర్ కడ్డీ లైన్స్ లాగా. దీనిలో కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2290 రూపీస్ మేడం. 2290 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం కోట మేడం.
వల్కలం కోటా సారీ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ లైన్స్ పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బుటీస్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్తో లోపల ఫిల్లింగ్ ఉంటుంది పెటల్స్లో. అవుట్లైన్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. చిన్న చిన్న బుటీస్ని టోటల్ సారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. సెకండ్ వైపు చూసినట్లయితే ఇంకొంచెం బిగ్ బోర్డర్ యాడ్ చేస్తూనే దాంతో పాటు మనకి ఇక్కడ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్తోనే మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా కూడా క్రీమ్ కలర్తో మనకి చక్కగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఓన్లీ 2.5 మీటర్స్ అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే వైపు అంతా కూడా మనకి ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇక్కడ బుటీస్ ఏవైతే చూస్తున్నామో ఆ బుటీస్ని మనకి అక్కడక్కడ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ లైన్స్ వైజ్ పళ్ళు, 2 సైడ్స్ కూడా ఒక 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే కనుక మొత్తం కూడా గోల్డ్ కలర్ 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్తో పాటు మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి టోటల్గా బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 1520 మేడం. 1520 రూపీస్. నెక్స్ట్ వన్ చందేరి ఫ్యాన్సీ మేడం. చందేరి ఫ్యాన్సీ సారీ అండి. ఇది మనకి షిబూరి ప్రింట్ వచ్చింది. అలాగే మనకి హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చింది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పళ్ళులో మనకి ఏంటంటే ఒక హాఫ్ పార్ట్లో గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో షిబూరి ప్రింట్, అలాగే కింద వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ 2 కలర్స్లో కూడా మనకి సన్నటి గోల్డ్ కలర్ లైన్స్ 2 సైడ్స్ కూడా మనకి కొంచెం 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. సారీ మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక 1 ఇంచ్ కడ్డీ బోర్డర్తో పాటు మనకి ఎల్లో కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. దాంట్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో షిబూరి ప్రింట్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూద్దాం. ఇంకొక హాఫ్ పార్ట్ టోటల్గా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఆరెంజ్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ వచ్చే విధంగా ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉందండి మొత్తం ఈ సారీ అంతా కూడా. కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్లస్ ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి సారీస్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్, కాకపోతే కింద మనకి ప్రింట్ ఇచ్చారు కదా, ఆ ప్రింట్ అనేది మిస్ చేసి ఓన్లీ పిస్తా గ్రీన్ కలర్ మాత్రమే ఇచ్చారనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ ఉంటాయా? అవునా మేడం. ఓకే, దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1390 రూపీస్ మేడం. 1390 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్ సారీ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే లేస్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ లేస్ బోర్డర్లో మనకి ప్రింట్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. దాంట్లో మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన బ్లూ కలర్, గ్రీన్ కలర్, సాప్ గ్రీన్ 3 కలర్స్ వేరియేషన్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. దీంట్లో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే మనకి బ్లూ కలర్ ఉందో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చేసి తర్వాత సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి పిటాయి వర్క్ బోర్డర్ తీసుకున్నారు స్టైలిష్గా. పైన మనకి కొంచెం చిన్న బోర్డర్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే మనకి కింద బోర్డర్లో కూడా మనకి కొంచెం బిగ్ సైజ్, ఈ గోల్డ్ కలర్ అనేది కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. శారీ మొత్తం 2.5 మీటర్స్ మనకి ఇదే ఫ్లోరల్ ప్రింట్. ఆ తర్వాత మనకి టోటల్ జార్జెట్ మెటీరియల్. ఈ జార్జెట్ మెటీరియల్లో కూడా మనకి చూసినట్లయితే బ్లూ కలర్ మనం పైన బోర్డర్లో తీసుకున్నాం కదా, కింద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. 3 ఇంచెస్ బోర్డర్. ఆ తర్వాత ఒక కల్సమ్ మోడల్లో ఉన్నటువంటి డిజైన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పిటాయి వర్క్తో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. అంటే ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేసి కింద కుచ్చిళ్ళ పార్ట్లో ఏదైతే కనిపిస్తుందో అదే ఫ్యాబ్రిక్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1100 మేడం. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జామ్దారి కోట మేడం. జామ్దాని కోటా సారీ అండి. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా క్లాసీగా ఉంది ఈ సారీ వచ్చేసి. అంటే చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా డిఫరెంట్గా మనకి డిజైన్, అది కూడా మనకి కాంట్రాస్ట్ లుక్తో ఉన్నటువంటి వర్క్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు బేస్ సారీ బేస్ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది, కానీ పళ్ళు అనేది మనకి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో రెడ్ కలర్, క్రీమ్ కలర్ అండ్ లైట్ సపోటా కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అనమాట. శారీ మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మీకు కలర్స్ లాగా కనిపిస్తుంది. జరీ లేయరే కానీ కొంచెం కలర్స్ అనేది లైన్స్ లాగా టచ్ చేశారు. మెరూన్ అండ్ గ్రీన్ కలర్తో మనకి ఇక్కడ ఏదైతే మనం లీఫ్ వర్క్ చూసామో ఇదే లీఫ్ వర్క్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఎడ్జ్లో మనకి టెంపుల్ డిజైన్.
ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మధ్యలో డిజైన్ చూసినట్లయితే బ్లాక్ కలర్తో ఉన్నటువంటి క్రీపర్ వర్క్ ఇచ్చేసి ఫ్లవర్స్లో కూడా మనకి 2 to 3 కలర్స్ వేరియేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ వేరియేషన్తో ఫ్లవర్, అది కూడా 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఇక్కడ మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మొత్తం బ్లౌజ్ లైట్ పీచ్ కలర్, అలాగే శారీ పళ్ళులో ఉన్నటువంటి బోర్డర్ బ్లాక్ కలర్ మీద 2 కలర్స్ వేరియేషన్స్తో బడ్స్ డిజైన్ ఏదైతే ఉందో లీఫ్ బంచ్, అదే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి టోటల్ బ్రైడల్ కలెక్షన్, పట్టు శారీస్, డిజైనర్ శారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. అలాగే మనకి వనస్థలిపురం గీతాకృష్ణ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, కొత్తపేట గీతాకృష్ణ వచ్చేసి మనకి అంటే సారీస్లోనే మనకి హోల్సేల్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1705 మేడం. 1705 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మట్కా జూట్ ఫ్యాన్సీ మేడం. మట్కా జూట్ ఫ్యాన్సీ, ఇది మనకి లంగావని స్టైల్ అండి. మేడం ఓకే, ఇది లంగావని స్టైల్లో ఉంటుందండి సారీ. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే ఏ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కొన్ని కాటన్స్ వచ్చేసి మనకి సమ్మర్లోనే అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. అలాగే ఇది అలా కాకుండా మనకి ఏ సీజన్లో అయినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. బాక్సెస్ మోడల్లో బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు, మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా రెడ్ కలర్ బోర్డర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్తో 3 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి చక్కగా మనకి పైతానీ స్టైల్లో ఉన్నటువంటి సింగిల్ కలర్ కాంబినేషన్ బంచ్ తీసుకున్నారు. పైతానీ డిజైన్ అనేసరికి మల్టీ కలర్స్లో ఎంబోస్ లుక్లో కనిపిస్తుంది, కానీ కాకపోతే ఎడ్జస్ట్లో మనకి ఇలా స్టెప్స్ లాగా వస్తుంది అనమాట పైతానీ డిజైన్లో. అదే మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే సింగిల్ కలర్తో మనకి చిన్న బుటీస్ లాగా దగ్గరగా బ్లాక్ కలర్తో ఇచ్చారు. ఇది లంగావని స్టైల్ అని చెప్పాను కదా. పళ్ళులో మనం ఏవైతే బాక్సెస్ చూసామో అవే బాక్సెస్ని మనకి ఇక్కడ కుచిళ్ళ పార్ట్లో, అంటే ఇక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ మనకి ఏమో క్రీమ్ కలర్ కనిపిస్తుంది, మిల్కీ వైట్ కలర్, ఇక్కడ టోటల్గా బ్లాక్ కలర్, అంటే టోటల్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ మెహందీ గ్రీన్ కలర్ బోర్డరే ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి బాగా ఇచ్చారు, ఎందుకంటే షోల్డర్ పార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ ఎక్కువ ఉంటుంది, బ్లాక్ కలర్తో బుటీస్ ఇచ్చారు. ఇది టోటల్గా బ్లాక్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది, అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. పైన వచ్చేసి మనకి సింగిల్ కలర్ రెడ్ కలర్ బోర్డర్, కింద వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్తో సహా మనకి 2 కలర్స్ వేరియేషన్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం లంగావని స్టైల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. షోల్డర్ పార్ట్ అండ్ కుచిళ్ళ పార్ట్, ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా. శాంపిల్కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ, అంటే కొత్తపేట కానీ లేదు అంటే వనస్థలిపురం కానీ దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకుందాం. 800 రూపీస్ మేడం. వావ్, చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 800 రూపీస్కి ఈ లంగావని స్టైల్లో ఉన్నటువంటి జూట్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే మల్లికార్జున్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు త్వరగా ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.